న్యూస్ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కలరియా పట్టు ముగింపు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. టీజీఐఐటీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ విద్యాపీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. చీనాబ్ నదిపై ఉన్న బ్యారేజీ గేట్లను భారత్ ఎత్తివేసింది. దీంతో నీరు భారీగా ప్రవహిస్తోంది. ఎలాంటి సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంతో పాకిస్తాన్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నార్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కొనసాగుతున్న వేసవి శిబిరాన్ని మండల విద్యాధికారి అనిత పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ శిబిరంలో చెస్, క్యారమ్, లూడో వంటి ఇండోర్ పోటీలతో పాటు తరగతులను అందుబాటులో ఉంచామన్నారు. దీంతో విద్యార్థులు ఈ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది వినోద్ తదితరులు ఉన్నారు. సరస్వతి పుష్కర తీర్థ స్థానానికి విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో భక్తులు బయలుదేరి వెళ్లారు. ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బద్రీనాథ్ సమీపంలోని సరస్వతి నదిలో 200 మంది భక్తులతో పుష్కర తీర్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మన్ననూరు, మాచారం గ్రామాలలో సభా స్థలాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, డిఎఫ్ రోహిత్ గోపిడి హెలిప్యాడ్ సభ స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల గార్డెన్ నగర్, అల్లీపూర్లో రెవా, జీబీ గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ ఆవరణంలో భారీ ఎత్తున నిర్వహించి తలపెట్టిన మెథడిస్ట్ 95వ ఉద్యమ సభల జాతరను డిఎస్ సుకుమార్, డిస్ట్రిక్ట్ లే లీడర్ సరింజాన్, జనరల్ సెక్రటరీ రవికుమార్, పాస్టర్లతో ఎమ్మెల్యే మాణిక్రావు కలిసి సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి శనివారం ఉద్యమ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ 23వ డివిజన్ దగ్గర అజయ్ ఆర్కేడ్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే దగ్గరలో ఉన్న నాయకులు మౌలేశ్వర్ సిఐ ఉపేందర్ కి చెప్పగానే ఫైర్ ఇంజన్, పోలీసులు వచ్చి చర్యలు తీసుకున్నారు. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కాంగ్రెస్ నాయకులు రమేష్, వరగంటి వాసు, మల్లేశ్వరరావు తదితరులు చెప్పారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఎన్ఐటీలో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దుల్లో బాంబుల మోత కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎన్ఐటీలో మొత్తం 300 మందికి పైగా విద్యార్థులు ఉండగా వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. శ్రీనగర్ ను వీడి తమ స్వస్థలాలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో భారత త్రివిధ దళాధిపతులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ దాడులు, భారత ఆర్మీ చర్యలను ప్రధానికి వారు వివరించారు. అంతకుముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానితో భేటీ అయ్యారు. తాజాగా పరిస్థితులను మోదీకి వివరించారు. నర్నూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 3 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవం నేపథ్యంలో ఆలయం ముస్తాబైంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలిసి వెలుగు దీపాలతో మందిరాన్ని అలంకరించారు. భక్తులకు సంబంధిత అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు.